అది 1945 డిసెంబర్ 5వ తేదీ. సమయం మధ్యాహ్నం 2:10. స్థలం ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్. TBM అవెంజర్స్ రకానికి చెందిన 5 బాంబర్ విమానాలు ఫ్లైట్ 19 అనే కోడ్ నేముతో రోజువారీ శిక్షణలో భాగంగా టేకాఫ్ తీసుకున్నాయి. అవి బర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. దాని కెప్టెన్ నుంచి ఓ సందేశం వచ్చింది. మేం తెల్లని నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం, దిక్సూచీలు పనిచేయడం లేదు, మేము ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు అని. తరువాత రాడారుపై విమానాలు కనిపించలేదు. అందులో ప్రయాణిస్తున్న 13 మంది సిబ్బంది ఆ విమానాలు ఏమయ్యాయో ఈ రోజుకి తెలియలేదు. అయితే వాటి అదృశ్యానికి బెర్ముడా ట్రయాంగిల్కు ఉన్న సంబంధం ఏంటి? బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక అంతు చిక్కని ప్రాంతం. దీన్నే డెవిల్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏదో జరుగుతోందన్న వాదనలు, ఆందోళనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి వచ్చిన ఓడలు, విమానాలు గల్లంతవడం, అందులోని మనుషుల జాడ కూడా తెలియకపోవడంతో ఇది మిస్టరీ ప్రాంతంగా మిగిలిపోయింది. ఇప్పటిదాకా 30 ఓడలు, 40 దాకా విమానాలు ఈ ప్రాంతంలో కూలిపోయాయి. వాటి ఆనవాలు కూడా లభించకపోవడం వెనుక అనేక కథలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఏదో శక్తి ఉందని, గ్రహాంతర వాసులు ఇదంతా చేస్తున్నారని ప్రజలు, రచయితలు రకరకాల వాదనలు చేస్తున్నారు. వీటిపై జరిగిన పరిశోధనలో మాత్రం అలాంటి వాటికి ఆధారాలు ఏమి లేవని చెబుతున్నాయి. ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, కరేబియన్ దీవి, ఇంకా అజరాస్ తూర్పు భాగాన ఉన్న అరేబియన్ సముద్రం, వీటి మధ్య విస్తరించిన ట్రెపిజాయిడ్ను కలిపి బర్ముడా ట్రయాంగిల్గా వ్యవహరిస్తారు. ఎక్కువ ప్రమాదాలు ఫ్లోరిడా తీరం, బహామా దీవుల్లోనే జరిగినట్లు చెబుతారు. ఇది చాలా రద్దీ ప్రాంతం. తరచూ అమెరికా, యూరప్, కరీబియన్ దేశాలకు చెందిన పలు ఓడలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో సముద్రం అడుగున సాగర అంతర్వాహిని గల్ఫ్ స్ట్రీమ్స్ ప్రవహిస్తుంటాయని, అదే ప్రమాదాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగి వెంటనే సమసిపోతుంటాయి. మెక్సికో సింధు శాఖ నుంచి ఫ్లోరిడా జలసంధి దాకా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒక అంతర్వాహిని. ఒక రకంగా చెప్పాలంటే ఇది సముద్రంలో ప్రవహించే ఒక నది అన్నమాట. అడుగున ప్రవాహం ఉన్నప్పుడు ఉపరితలంలో ఉన్న ఓడలను లాక్కోవడం వింతేమీ కాదు. అవి మరో చోట తేలడంలో విచిత్రమేం లేదు. ఇక్కడ అకస్మాత్తుగా చెలరేగే అలలు కూడా పడవలు మునిగిపోవడానికి, అదృశ్యమవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయని క్రిస్టఫర్ కొలంబస్ కూడా రాశాడు. ఇక్కడ క్షితిజ రేఖలో ఏవో వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు సైతం అసంబద్ధంగా, అసాధారణంగా ఉన్నాయని 1492 అక్టోబర్ 2న తన లాగ్బుక్లో రాశాడు. కొలంబస్ అనుమానాలకు ఆధునిక శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చూసిన వెలుగులు అక్కడి దీవివారు వంట చేసుకుంటే వచ్చిన వెలుగులుగా చెబుతున్నారు. బర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతోందన్న విషయం తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యటించారు. వారికి అక్కడ అసాధారణంగా ఏదీ కనిపించలేదు. కానీ కొన్ని ఆసక్తికర విషయాలు వారి దృష్టికి వచ్చాయి. ఆ ప్రాంతంలో బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి. అవి జలాల ఉపరితలాలపై కాకుండా అంతర పొరల్లో ఏర్పడడం గమనార్హం. ఇవి ఒక్కోసారి 200 కిలోమీటర్ల మేర వ్యాసార్థంలో ఉండటం గమనార్హం. భ్రమణంలో ఉన్న వస్తువుపై ఎలాంటి భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు. కాబట్టి ఈ సుడిగుండాల్లో చిక్కిన ఓడలు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు వీటిలో చిక్కుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. బర్ముడా ట్రయాంగిల్కు సంబంధించి వెలువడుతున్న సంచలనాలపై ఆరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కోస్చే పరిశోధన చేశాడు. 1975లో బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనే పుస్తకం ప్రచురించాడు. అక్కడ జరిగే ప్రమాదాలు అసాధారణమైనవేవి కావని స్పష్టం చేశాడు. అలాంటివి ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని చెప్పాడు. రచయితలు, మీడియా వ్యక్తులు అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేశారని వాదించాడు. ఇవన్నీ సంచలనాల కోసం చేసిన ప్రయత్నాలుగా తన పుస్తకంలో అభివర్ణించాడు.
అక్కడ జరిగిన ప్రమాదాల్లో కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తే మరికొన్ని మానవ తప్పిదాల వల్ల జరిగాయని వివరించాడు. బెర్ముడా ట్రయాంగిల్తో సంబంధం లేని ఘటనల్ని కూడా దానితో ముడిపెట్టి రాశారని ఆరోపించాడు. అంతేకాకుండా వాటికి బెర్ముడా ట్రయాంగిల్తో ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో సహా పేర్కొన్నాడు. తాజాగా పలువురు సైంటిస్టులు ఈ ట్రయాంగిల్ వెనుకున్న అసలు రహస్యాన్ని ఛేదించేశామంటున్నారు. అక్కడ షిప్పులు, విమానాలు ఎందుకు అదృశ్యమవుతున్నాయన్న దానిపై వారు వివరణ కూడా ఇచ్చారు. ట్రయాంగిల్లో ఏర్పడే షడ్భుజాకార మేఘాలు ఎయిర్ బాంబ్స్తో కలిసి ఉన్నాయని, వాటి వల్ల బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెద్ద తుఫాను వంటి గాలి తీవ్రత ఏర్పడుతోందని, ఇది విమానాలు, నౌకలు నీటిలో మునిగిపోవడానికి కారణమవుతోందని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే షడ్భుజి హెక్సగాన్ ఆకారంలో ఏర్పడిన మేఘాలు బెర్ముడా ట్రయాంగిల్ ప్రదేశంలోని వాతావరణంలో సుమారు 20 నుంచి 50 మైళ్ళ పొడవున ఒక్కొక్కటి విస్తరించి ఉన్నాయి. ఇవి సాధారణ మేఘాలు కావు. వీటిని ఎయిర్ బాంబ్స్ అని పిలుస్తారు. అంటే ఇవి గాలి శక్తితో కూడిన పెద్ద పెద్ద బాంబులన్నమాట. సాధారణ బాంబుల్లాగే ఇవి కూడా విస్ఫోటన శక్తిని కలిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో ఉంటుంది. అలా విస్ఫోటనం చెందినప్పుడు అక్కడి వాతావరణంలో ఉండే గాలి అప్పటికప్పుడే 170 మైళ్ళ వేగాన్ని అందుకుంటుందట. దీంతో ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న షిప్పులు, విమానాలు కూడా ఆ గాలి శక్తి ముందు నిలవలేవట. అందుకే అవి సదరు ట్రయాంగిల్లో అదృశ్యమవుతున్నాయని సైంటిస్టులు తేల్చేశారు. రాడార్ శాటిలైట్ ఇమేజ్ వ్యవస్థ ఉపయోగించి ర్యాండీ అనే శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని బయటపెట్టారు. అయితే సదరు షడ్భుజి మేఘాలు అక్కడే ఎందుకు ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఈ సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. సో ఇప్పటికి ఇలా తేల్చేశారు. కానీ ఆ మేఘాలు అక్కడ ఎందుకు ఏర్పడతాయో తెలిసినప్పుడే ఈ పరిశోధనకి విలువ. అప్పటిదాకా మళ్ళీ మనం ఈ ప్రశ్న వేస్తూనే ఉంటాం. ఏముంది అక్కడ? ఏంటి ఈ బెర్ముడా ట్రయాంగిల్? ఎందుకలా ఓడలు, విమానాలు మునిగిపోతున్నాయి అని. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ప్రతిరోజు యోయో అప్డేట్స్ వస్తాయి.